ఆరోగ్య శాఖ మంత్రుల వారికి, అలాగే మా మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఐజీ గారికి, ఇద్దరు ఎస్పీలకి, ముఖ్యంగా సార్ ఒక చిన్న విషయం సార్, మా జిల్లాలో టీమ్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. ఎక్సలెంట్ టీమ్స్ వీ హ్యావ్ సార్, ఆల్ 16 టీమ్స్. ఒక చిన్న మాట చెప్తేనే దాన్ని ఒక ఆర్డర్ లాగా భావించి, రిటర్న్ ఆర్డర్ ఇవ్వకపోయినా కూడా ఆర్డర్ లాగా భావించి డే అండ్ నైట్ కృషి చేస్తున్నారు సార్. ఎంత బాగా పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను అంతగా ఇంటరాక్ట్ అవ్వకపోయినా మా జేసీ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ జేసీ. ఐ have actually asked him to monitor very closely and wherever distance are required only మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది సార్. He is doing excellent work. Now sub-collector also sir, though he is stationed in Denali, he is coming every day to here and he is also monitoring NRI hospital. మా కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్స్ కూడా సార్, మా క్వారంటైన్ సెంటర్స్ ఇన్ఛార్జ్ PDRDA, he and his daughter also are working here. Daughter is a doctor in Rajahmundry. She is wearing a PPE suit and going and treating every day this corona patients. సో అందరు టీమ్స్ కూడా చాలా చిత్తశుద్ధితో చక్కగా వాళ్ళకి థ్రెట్ ఉందని తెలిసినా కూడా బయటికి వెళ్ళి చక్కగా పనిచేస్తున్నారు సార్. ఐ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ది గుడ్ వర్క్. ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ గుడ్ వర్క్ అండ్ ఐ వాంట్ యూ టు సపోర్ట్ us fully sir, and we will definitely achieve the flattening of the curve and end of this coronavirus sir. Thank you very much sir. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సమీక్షా సమావేశాన్ని చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మోపిదేవి రమణ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు రాజశేఖర్ గారు, కలెక్టర్ గారు, ఐజీ గారు, ఎస్పీస్ మరియు ఇచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ చాలా చక్కగా విధులు నిర్వర్తిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భయపడతా ఉన్నారు, ఎక్కడ వైరస్ వ్యాప్తి జరుగుతుందో అనేటువంటి పరిస్థితుల నుండి లాక్డౌన్ పటిష్టంగా అమలుపరుస్తూ, మరి ఎవరైతే మనకు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ నుండి మరి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా గుర్తించి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ సెంటర్లో పెట్టడం, వాళ్ళకు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకు అంటే డిప్రెషన్ కూడా గురవుతున్నటువంటి వాళ్ళకు కూడా మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఎంతో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారికి మెరుగైనటువంటి భోజన వసతులు కానీ సదుపాయాలు కానీ కల్పించడంలో, అదేవిధంగా మరి వారిని ఆ సెంటర్స్లో ఎవరైతే నెగిటివ్ వచ్చిందో వాళ్ళని వీళ్ళకు పంపించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2000 రూపాయలు ఇచ్చి 300 రూపాయలు ప్రయాణ ఖర్చులకు ఇచ్చి కూడా పంపించేటువంటి ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నటువంటి అధికారులు, మరి నిరంతరం ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధపాటు కలిగినటువంటి అధికార యంత్రాంగం మన జిల్లాలో ఉండడం నిజంగా మన జిల్లా వాసులందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. మరి మీరందరూ చేస్తున్నటువంటి సేవలకు మరి మన ముఖ్యమంత్రి గారు కూడా సత్వరమే స్పందించి ముందస్తుగా టెస్ట్ కిట్లు కూడా తెప్పించడం కానివ్వండి, ఇవన్నీ ప్రతిరోజు ఈ పరిస్థితులను గురించి సమీక్ష చేసుకోవడం మనం అంతా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ చేసినటువంటి సేవలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. మనము గ్రాస్ లెవెల్కి వెళ్ళి చాలా విపులంగా స్పష్టంగా చర్చించడం అనేటువంటిది స్వాగతించదగిన విషయం. ఈ సందర్భంగా ఇప్పటికే రెగ్యులర్గా మేము కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి, రిపీటెడ్గా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూ మరి ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టకరం ఏంటంటే కొంత నంబర్ పాజిటివ్ కేసెస్ యొక్క నంబర్ కొంచెం పెరుగుతున్నప్పుడు కూడాను
మనం మాట్లాడుకున్నట్టు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొంత నంబర్ ఇంక్రీజ్ అయ్యేటువంటి పరిస్థితులు కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూడాను జిల్లా అధికారులంతా అంతా కూడా ముందస్తు జాగ్రత్తగానే అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి మరి 5,000 రూమ్స్ పైచీలకు 3,500 ఆల్రెడీ గతంలోనే ఐడెంటిఫై చేయించడం, దాంతో పాటుగానే టిట్కో హౌసింగ్ సంబంధించి కానివ్వండి, ప్రైవేట్ హోటల్స్ సంబంధించి కానివ్వండి, వీటన్నిటి మీద ఓవరాల్ చూసుకుంటే 5,000 రూమ్స్ అబోనే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వాటితో పాటుగానే ప్రభుత్వం వైపు నుంచి మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారు రోజు కూడాను ఒక హాఫ్ డే ప్రత్యేకించి ఈ జరుగుతున్న పరిణామాల మీద, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఎప్పటికప్పుడు రివ్యూ జరగడమే కాకుండాను భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మెరుగైనటువంటి సేవలు అందిస్తుంది, ఫలితాలను తీసుకుంటుంది అనేటువంటి ఒక మెసేజ్ అయితే ఇవ్వగలిగాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా జిల్లాధికారి యంత్రాంగం పూర్తిగా దీంట్లో నిమగ్నమై మరి భాగస్వాములు అవుతున్నాయి. కాకుండా రానున్న రోజుల్లో కొంచెం నంబర్ పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నా కూడా ప్రత్యేకించి పోలీస్ శాఖకు సంబంధించినంత వరకు చాలా బాగా చేస్తున్నారు. పోలీస్ శాఖ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, వైద్య టీం కానివ్వండి, రెవెన్యూ పీపుల్ కానివ్వండి, అందరూ కూడా మరొక మారు మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మన యొక్క బాధ్యతల్ని 100% అని చెప్పినాను, కానీ 200% నిమగ్నమై చేస్తున్నందుకు మరొక మారు ప్రభుత్వం తరఫున జిల్లా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. రివ్యూ ఇప్పటివరకు మనం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా బాగానే అమలవుతూ ఉన్నాయి. మొత్తం అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెలాఖరికి కేసులన్నీ కూడా కొంతవరకు ఇంక్రీజ్ అయినా కూడా తర్వాత కేసులన్నీ కూడా పాజిటివ్ కేసెస్ నమోదయ్యేటువంటి సంఖ్య కొంత తగ్గుతున్న నమ్మకం మన వాళ్ళందరికీ కూడా కనపడుతూ ఉంది. తప్పకుండా దాంతోపాటు ఆ విధంగా మనం పాజిటివ్ కేసు తగ్గించవలసినటువంటి అవసరం కూడా గుంటూరు జిల్లాలో దానికి మనం కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా కృషి చేస్తూ నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు నేను ఇవ్వబోయేటువంటి నివేదికలు కూడా చెప్తాను. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ చాలా నమ్మకంగా ఆయన సమీక్షలో చెప్తున్నారు. నెలాఖరికి తప్పకుండా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ మధ్యలో కాస్త పెరిగే అవకాశం ఉన్నా కూడా ఈ నెల తర్వాత ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశం ఉందని చాలా నమ్మకంతో ఉన్నారని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రత్యేకించి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు కరోనా వైరస్కి సంబంధించి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ఈ సమయంలో బాధ్యత కలిగినటువంటి అధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా వీరందరూ కూడా మీ పైన ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో మీరందరూ కూడా నిర్వహిస్తూ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మిమ్మల్ని మీరు కూడా పణంగా పెట్టుకుంటూ ఈ విధంగా ముందుకు పెట్టినటువంటి తీరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జిల్లా స్థాయి నుండి కింద స్థాయి వరకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, తప్పకుండా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నా వంతు ప్రభుత్వం వైపు మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు మనం అందరం కూడా అనుకున్నట్టుగా ఈ వచ్చే నెల నాటికి ఈ గుంటూరు జిల్లాలో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావాలని తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ, ఈరోజు ఈ సమీక్ష సమావేశంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ ఆర్ఈఆర్ కాలేజీలో ఎక్కువ మంది ఉన్నారు సార్. తర్వాత గురువులో కేఎల్ అక్కడ రెండు షిఫ్ట్స్ పెట్టాం సార్.
మిగతా చోట్ల ఒక్కొక్కళ్ళే అంటే ఏం లేదమ్మా, క్వారంటైన్ సెంటర్ తీసుకొచ్చామంటే మనం సస్పెక్టెడ్ తీసుకుని వస్తాం, ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే తీసుకొస్తాం. మనం 200 మందికి 300 మందికి ఒక మెడికల్ ఆఫీసర్ పెడితే అతను ప్రతిరోజు ఎంతమందిని చూడగలుగుతాడు? ఇద్దరు పెట్టారు సార్. సరిపోదు. మనం మన ప్రత్యేక 4-5 జిల్లాల్లోనూ కూడా కొంతమందిని మనం క్వారంటైన్ సెంటర్స్ లో సార్ ఇప్పటి వరకు మనము పెట్టాము. మీకు ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే ఇక్కడికి రావచ్చు అనేది క్లియర్ గా పబ్లిసిటీ ఉండాలి. ఆ రెడ్ జోన్స్ లో ఆ పబ్లిక్ కూడా పెట్టామని మనం ఒక పక్కన ఆ ఫేవర్స్ హాస్పిటల్ పెట్టామనో, సెంటర్ పెట్టామనో, ఒక డాక్టర్ స్టాఫ్ ఉంటారనో ఎవరికి తెలుస్తుంది, ఎంతమందికి తెలుస్తుంది? కాబట్టి మనం ఆ సెంటర్ పెట్టామన్న విషయాన్ని కూడా ఆ రెడ్ జోన్స్ లో మీరు పబ్లిసిటీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు ఈ ఫీవర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు దానికి తగిన పబ్లిసిటీని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. దానితో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విధంగా ఎక్విప్మెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, ఇంకే మీకు ఏదైతే కొరత ఉందో, ఎంతైతే మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా గవర్నమెంట్కి పంపిస్తే ఈ 4 జిల్లాలకు 5 జిల్లాలకు ముందు ప్రిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం, దాదాపుగా 5,500 మంది డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొంతవరకు తీసుకుంటాం జరిగింది, కొంతమందిని సుమారు 100 మంది వరకు డాక్టర్స్ని, పారామెడికల్ స్టాఫ్ని ఇప్పటికే గుంటూరు జిల్లాకి అలాట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇంకా ఏదైనా అడిషనల్గా మీకు అవసరం అయితే కనుక మేము ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా మీకు ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్లో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్లో కానివ్వండి, మీకు ఏదైతే డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అవసరం ఉందో తప్పకుండా మీకు ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి ఆ విధంగా మీకు ఎంతమంది డాక్టర్లు ఇంకా అవసరం అవుతారో వారందరినీ కూడా కలిస్తూ మాకు గవర్నమెంట్కి పంపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ విధంగా క్వారంటైన్ సెంటర్స్లో కూడా ఇందాక క్వారంటైన్ సెంటర్లో ఒక విషయం మర్చిపోయాను. డాక్టర్స్ని, మెడికల్ డాక్టర్స్ని ఎంతమందికి ఒక డాక్టర్ని అపాయింట్ చేశాం మనం? క్వారంటైన్ సెంటర్స్ కూడా ఇటువంటి మనం సెంటర్కి ఒకళ్ళు ఇచ్చారు సార్. గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసెస్ కొంచెం అధికంగా నమోదవుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు పాజిటివ్ కేసెస్ నమోదయ్యేటువంటి సంఖ్య కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంటే, ఆ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా ఉందనేది సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అభిప్రాయం, ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, గుంటూరు జిల్లాకు సంబంధించి ఇంకొంత ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు, ఆ తర్వాత మనం అమలు చేసినటువంటి కార్యక్రమాలు, ఇవి ఎంత సమర్థవంతంగా అమలవుతున్నప్పటికీ కూడా మనం మరిన్ని జాగ్రత్తలు మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గురించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ తర్వాత ఏదైతే మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి, గుంటూరు, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఆ తర్వాత కృష్ణా జిల్లా, ఈ 4 ప్రాంతాల్లోనూ కూడా ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్గ సభ్యులతో కలిసి ఒకసారి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అమలు, తీరుతెన్నులపై సమీక్ష చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట ఈరోజు ఈ సమీక్షా కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సమీక్షా కార్యక్రమానికి నాతో పాటు గౌరవ అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు సుచరిత గారు, గౌరవ రాష్ట్ర
మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రులు మోపిదేవి వెంకటరమణ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో ఈ కేసులు ఎన్ని గుంటూరు జిల్లాలో ఎక్కువగా నమోదవుతా ఉన్నా కూడా అధికారులందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఉండటం అనేది నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఒక పక్క కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా అది ఈ నెలాఖరు వరకే ఈ కేసులో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత తప్పకుండా ఈ కేసులను తగ్గించేటువంటి పరిస్థితులు గుంటూరు జిల్లాలో నెలకొనేలా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ఢిల్లీ రిటర్నీస్ కానివ్వండి, వారి కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రేస్ అవుట్ చేసేటువంటి కార్యక్రమం వారికి సంబంధించి ప్రైమరీ కాంట్రాక్ట్సే కానివ్వండి, సెకండరీ కాంట్రాక్ట్సే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ట్రేస్ అవుట్ అయ్యి వారందరినీ కూడా క్వారంటైన్కు అక్కడ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వారందరూ పాజిటివ్ వచ్చినటువంటి వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వారికి వైద్య సదుపాయం అందజేసేటువంటి ఈ కార్యక్రమంలో కొంతవరకు కూడా ఈ పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉంది. తర్వాత అంతేకాకుండా ఇటీవల కాలంలో మన టెస్టింగ్ కెపాసిటీ కూడా మనం ఎక్కువగా పెంచుకుంటాం వల్ల కూడా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత ఎక్కువగా నమోదు అవుతా ఉందని చెప్పి అధికారులందరూ మరి తెలియజేసినటువంటి అభిప్రాయం. దానితో పాటు ఎంతగా ఈ పెరుగుదల ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో తప్పకుండా దాన్ని మనం కంట్రోల్ చేయగలము, సంఖ్యను మనం తగ్గించగలుగుతాము రానున్నటువంటి రోజుల్లోని ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం కూడా అది తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో మనం ఈ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించవలసినటువంటి అవసరం ఉందని తెలియచెప్పడానికి ఈరోజు నన్ను ప్రత్యేకించి గుంటూరు జిల్లా సమీక్ష సమావేశానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతా ఉన్నాయో మనం పరిశీలన చేయడంతో పాటు ఈ సమీక్ష సమావేశంలో భవిష్యత్తులో మనం ఇంకా ఏమేమి కార్యక్రమాలు అమలు చేస్తే ఈ వైరస్ సంబంధించినటువంటి వ్యాప్తిని మనం అరికట్టగలుగుతాం అన్న విషయంలో కూడా మీ అందరి సలహాలు సూచనలు ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఏమి సహకారం మా వైపు నుంచి కావాల్సి ఉంటుంది మీకు అన్న విషయంలో కూడా నేను స్పష్టంగా మేమందరం కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక నివేదిక రూపంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉన్నారు. ఆయన ఆలోచనతో గుంటూరు జిల్లాలో తప్పకుండా మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి అవసరం, దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం మరింత పటిష్టంగా, దాని ద్వారా మనం కేసులను పాజిటివ్ కేసులను తగ్గించుకునేటువంటి విధంగా మనం కృషి చేయాలి. మీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక రూపంలో నేను ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రతి అంశంలోనూ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా నా వంతు సహకారం ఉండేలా, మా ప్రభుత్వం వైపు సహకారం అందేలా నేను కూడా చూస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రత్యేకించి మరి ఇప్పటివరకు అధికారులందరూ కూడా ఈ తెలియజేసినటువంటి ఈ విషయాల్లో మనం చర్చించుకున్నటువంటి అంశాల్లో ప్రధానంగా ఎవరైతే ఈ ఢిల్లీ రిటర్నీస్ ఉన్నారో ఆ ఢిల్లీ రిటర్నీస్ ఎక్కువగా మన గుంటూరు జిల్లాలో మనం ట్రాక్ చేయటం వల్ల ఎక్కువ మంది ఢిల్లీ రిటర్నీస్ ఉండటం వల్ల ఈ పాజిటివ్ కేసులన్నీ కూడా వారి కాంటాక్ట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ కేసెస్ సంఖ్య ఎక్కువగా మన గుంటూరు జిల్లాలో ఉందని తెలియజేయడం జరిగింది. మనకి ఇంకా కొంత వారందరూ కూడా మన క్వారంటైన్లో ఉండటం, వారికి అందరికి కూడా మనం టెస్టులు నిర్వహించడం, కొంతమందికి నెగిటివ్ రావటం, కొంతమందికి పాజిటివ్ రావటం, పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ సంబంధించి మనం ఇప్పటికే ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం, ఎవరికైతే నెగిటివ్ వచ్చిందో వారందరికీ ఇంకొంచెం మనం జాగ్రత్తగా వారందరినీ కూడా మనం క్వారంటైన్లో పెట్టుకుంటాం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి మనం ఇంకా సదుపాయాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాబట్టి
మన గౌరవ కలెక్టర్ గారిని నేను కూడా కోరుతా ఉన్నా, ప్రత్యేకించి క్వారంటైన్ సెంటర్స్లో మనం వార్డ్స్ కాకుండా రూమ్స్, ఇప్పటికే రూమ్స్ ఉన్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది, అయినా మనం రూమ్స్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రూమ్స్ నెంబర్, ఎందుకంటే ముందస్తు జాగ్రత్త, ఎందుకంటే ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. క్వారంటైన్ సెంటర్స్లో ఫెసిలిటీస్ బాగుంటాయి, క్వారంటైన్ సెంటర్కి వెళ్ళినా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడక్కర్లేదు, అదేమి ఒక జైలు కాదు, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఇంటి దగ్గర ఉంటే మనం ఏ విధమైనటువంటి సౌకర్యాలు మనం పొందగలుగుతామో అదే సౌకర్యాలు మనం క్వారంటైన్ సెంటర్లో ఉన్నా కూడా మనం పొందగలుగుతామన్న నమ్మకం మనం క్వారంటైన్ సెంటర్లోకి వెళ్ళాలన్న ఆలోచన వారికి కలెక్ట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా రానున్నటువంటి 2-3 రోజుల్లో మనం క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి మనం అవి ఇంక్రీజ్ చేసేటువంటి కార్యక్రమంలో అవసరమైతే గౌరవ మంత్రివర్యులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా పొలిటికల్ సంబంధించి కానీ ఇతరత్ర ఎక్కడైనా దానికి మా కోఆపరేషన్ అవసరం ఉంటే, ఎక్కడైనా ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇందాక మన గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, అక్కడ హోటల్స్ కానీ లేకపోతే ఇతరత్ర వేరే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే లోకల్గా వారందరూ ఎవరికి సహకారం మీకు అవసరమైతే వాటి సహకారం మీరు తీసుకుంటూ క్వారంటైన్ సెంటర్స్ విత్ ఇండివిజువల్ రూమ్స్, ఇండివిజువల్ టాయిలెట్స్తో పాటు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కలెక్టర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. దానితో పాటు ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో వచ్చినటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే కేసెస్ ఎక్కువగా నమోదవుతా ఉన్నాయో ఆ ప్రాంతంలో మరొకసారి మనం సర్వే చేస్తే బాగుంటుందన్న ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే 3 దశల్లో మనం సర్వే చేసుకున్నాం. 4వ దశలో కూడా ఈ రెడ్ జోన్స్లో పర్టికులర్గా మనం ఈ రెడ్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో హౌస్ టు హౌస్ సర్వే, ప్రత్యేకంగా అంతకుముందు సర్వే ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, ఒక వాలంటీర్తో మనం చేస్తే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసర్తో కూడా, ఒక మెడికల్ ఆఫీసర్ను కూడా ఆ టీంలో పెట్టి రెడ్ జోన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే మళ్ళీ నిర్వహించడం అవసరం అన్న అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా ప్రత్యేకమైనటువంటి సర్వే ఈ రెడ్ జోన్స్లో, ఈ క్లస్టర్స్లో, ఈ ప్రాంతంలో ఒక 4th సర్వే కూడా ప్రత్యేకంగా అక్కడ ఆ సర్వే టీంలో ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఉండేలా ఒక సర్వే కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ టెస్టింగ్ కెపాసిటీ పెంచేటువంటి అంశంలో కూడా ఇందాక మన డిస్కషన్కి వచ్చింది. అక్కడ మనకి ఇప్పటికే ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు సంబంధించి అవి మనం ఉపయోగపడతాయి అనుకున్నాం. చాలా యుద్ధ ప్రాతిపదికన మనం 1,00,000 కిట్లు మనం తెప్పించుకుంటాం. దానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని విమర్శలకు గురైనా కూడా మనం ర్యాపిడ్ టెస్ట్ల విషయంలో, మనం కిట్ల విషయంలో మనం పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు అవసరమైన మేరకు మనం ఇతర ఏ రాష్ట్రము కూడా మనం ఆ విషయంలో మనం చేయలేనటువంటి విధంగా 1,00,000 కిట్లను మనం తెప్పించుకున్నాం. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల విషయంలో తెప్పించుకున్నా కూడా అవన్నీ కూడా జిల్లాలకు కూడా పంపిణీ జరిగిపోయిన తర్వాత ఐసీఎంఆర్ దగ్గర నుంచి కొంత ఒక 2 రోజులు మరి ఆ టెస్టింగ్ ప్రక్రియ ఆపమని చెప్పి గైడ్లైన్స్ నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఈ దశలో మనకు ఆల్టర్నేట్గా క్లియా మెషిన్స్ మనం పంపించడం జరిగింది టెస్టింగ్ సంబంధించి ఆల్టర్నేట్గా. దానికి ఒక దశలో నిన్న వైద్య రంగానికి సంబంధించిన డాక్టర్స్, నిపుణులు చెప్పడం, దాని కెపాసిటీ కూడా క్లియా సంబంధించిన మెషిన్స్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది, అది కూడా చాలా క్వాలిటీగా వస్తుంది ఆ టెస్ట్ కూడా అని చెప్తా ఉన్నారు. అది గంటకి 100 టెస్టుల వరకు మనం చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అవి కూడా రాష్ట్రం మొత్తం మీద మనకు 5 మిషన్లు ఉంటే అందులో గుంటూరు కూడా ప్రాధాన్యత ఇస్తూ, ఏదైతే ఈ పాజిటివ్ కేసెస్ నమోదు ఎక్కువగా ఉన్న టాప్ 5 ఉన్నాయో స్టేట్లో, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఈ క్లియా మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కిట్లు కూడా ఇందాక మన కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఒక కిట్లు రాలేదని. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా వస్తే ఒక 2,000 పైనే ఈ కిట్స్ కూడా దశల వారీగా, అంటే మొదటి దశలో ఒక 2,000 కిట్లు వస్తాయి కాబట్టి అది మీరు ఆ కిట్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు ఇమీడియట్గా క్లియర్ సంబంధించి ఆ టెస్టింగ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ లోపు ఎలాగో ఈ ర్యాపిడ్ టెస్ట్కి సంబంధించి కూడా ఐసీఎంఆర్ క్లియరెన్స్ ఇస్తే ఆ తర్వాత అవి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి టెస్టింగ్ కూడా విస్తృతంగా సర్వే ఒక దశలో ఏ విధంగా చేస్తామో హౌస్ హోల్డ్ సర్వే, ఆ సర్వేలో 4th సర్వేలో వచ్చినటువంటి ఎవరైతే సస్పెక్టెడ్ ఎవరైనా ఉంటే,
సస్పిషియస్గా ఎవరైనా మనకు కనిపిస్తే వారికి కూడా ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి వారికి వారి ఎవరికైనా ఒక ఫీవర్ సిమ్టమ్స్ ఉంటాయి, ఫీవర్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే వారికి ఇమీడియట్గా టెస్ట్ చేసేటువంటి విధంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి మేము నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఆ విధంగా మీకు గైడ్ లైన్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ విధంగా 4th సర్వేలో, ఎందుకంటే 1,00,000 కిట్లు మనకి రాష్ట్రం మొత్తానికి వస్తే ఈ 5 జిల్లాలకే 50,000 కిట్లు కూడా మేము ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఆ కిట్లకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు సంబంధించి ఐసీఎంఆర్ నుంచి మీకు పర్మిషన్ వచ్చే లోపు ఈ రోజు సాయంత్రానికి క్లియర్ సంబంధించి కిట్స్ కూడా వస్తాయి కాబట్టి మీరు ఇమీడియట్గా ఆ టెస్ట్లకు కూడా మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఏదైతే 4th సర్వే మీ రెడ్ జోన్స్లో చేస్తూ ఉంటారో దాంట్లో మీకు సిమ్టమ్స్ ఉన్న వారికి సస్పెక్టెడ్ ఎవరైనా మీకు ఉంటే వారికి కూడా ఇమీడియట్గా టెస్టులు కండక్ట్ చేసేటువంటి విధంగా మీరు ఆ కార్యక్రమాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా శానిటేషన్ అంశంలో కూడా ఇప్పుడు మనం పక్క ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరి శానిటేషన్ సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా దానికి కావలసినటువంటి సోడియం హైపోక్లోరైడ్ కానివ్వండి, ఇతర బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఇదంతా కూడా మనం సఫిషియంట్ స్టాక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మెటీరియల్ కానీ మాత్రమే కాకుండా అవసరమైన శానిటేషన్ స్టాఫ్ను కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారందరూ కూడా శానిటేషన్ స్టాఫ్ కూడా ధైర్యంగా ఎప్పుడు ఆ జోన్స్లోకి వెళ్ళి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వగలుగుతారంటే వారికి సంబంధించి మనం ఓన్లీ డాక్టర్స్ కనో లేకపోతే మనం ఏదన్నా ఎక్కడికైనా విజిట్కి వెళ్తే మనకనో కాకుండా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీకు సఫిషియంట్ పీపీఈలు, N95లు, మాస్కులు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం శానిటేషన్ స్టాఫ్ కూడా మనం అవి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇస్తేనే ఆ జోన్స్లోకి వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఆ జోన్స్, రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ రెడ్ జోన్స్ లో కనీసం మనం శానిటేషన్ చేసే వర్కర్స్ కి మనం పీపీఈలు ఇవ్వగలిగితే, ఎందుకంటే మాస్కులు అంటే క్లాత్ మాస్క్ ఇవన్నీ కూడా ఎలా మనకు అన్ని మన డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇవి కనుక మనం కంపల్సరీ ఇవ్వాలన్నా అది మనం శానిటరీ వర్కర్స్ కి మనం కూర్చోండి మనం శానిటరీ వర్కర్స్ కూడా ఇచ్చే విధంగా మీరు కలెక్టర్ గారితో మానిటర్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని మీరు అది ఖచ్చితంగా వారికి శానిటరీ వర్కర్స్ కూడా పీపీఈలు ఇచ్చేది. ఎందుకంటే ఈ స్టేట్ అంతా కూడా మనం చేయలేకపోయినా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆ స్థాయికి చేరుకున్నాం. ఎందుకంటే అంతకుముందు పీపీఈలు అనేది కొన్ని వందల స్థాయిలో మన దగ్గర ఉంటే ఈ రోజుకి పర్ డే మనం 20,000 పీపీఈలు మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతా ఉన్నాం. అందులో 10,000 మనం గవర్నమెంట్ ఓన్ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ మిగిలిన 10,000 పీపీఈలు కూడా మిగిలినటువంటి కంపెనీల నుంచి మనం బై ఆర్డర్ తెప్పించుకుంటా ఉన్నాం. కాబట్టి పీపీఈల విషయంలో మీకు ఎటువంటి కొరత లేదు, కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు మీ శానిటేషన్ చేసేటువంటి వారికి కూడా ఆ పీపీఈలు ఇచ్చే విధంగా కలెక్టర్ గారిని ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా విషయంలో కూడా. అదేవిధంగా కేవలం శానిటేషన్ చేసేటువంటి వారికి కాదు, ఎవరైతే ఈ క్వారంటైన్ సెంటర్స్ లో కానివ్వండి సస్పెక్టెడ్ ఉన్నారు, సిమ్టమాటిక్ ఉన్నారు, వారితో పాటు కోవిడ్ హాస్పిటల్స్ లో సర్వీస్ చేసేటువంటి ప్రతి డాక్టర్ కి, నర్సెస్ కి, పారామెడికల్ స్టాఫ్ కి, శానిటేషన్ వర్కర్స్ కి వారందరికీ కూడా మీరు సఫిషియెంట్ గా ఈ పీపీఈలు, N95 కానివ్వండి, సర్జికల్ మాస్కులు కానివ్వండి, గ్లౌజెస్ కానీ ఇవన్నీ ఇస్తేనే వారు పేషెంట్ దగ్గరికి సర్వీస్ చేయగలుగుతారు. మనం ఇవేమి ప్రొవైడ్ చేయకుండా మనం క్వాలిటీ భోజనం తయారు చేసి ఆ భోజనాన్ని పట్టుకెళ్ళి పేషెంట్కి ఇవ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడ్మిట్ అయినటువంటి ఆ వ్యక్తికి ఇవ్వండి అంటే ఎవరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైతే కోవిడ్ సర్వీసెస్లో ఆ హాస్పిటల్స్లో కానివ్వండి, సెంటర్స్లో కానివ్వండి ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మీరు మన గవర్నమెంట్ నుంచి వచ్చే పీపీఈలు, N95 కానివ్వండి, లేకపోతే అదర్ టైప్ ఆఫ్ మాస్క్ ఏదైనా అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది మాత్రం వెరీ స్పెసిఫిక్గా నిన్న మాకు జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి రివ్యూలో మనం పర్టికులర్ ఈ 4 జిల్లాల్లో అమలు చేసినటువంటి
తర్వాత ఈ సర్వేలెన్స్ అనేది కూడా ఢిల్లీ రిటర్న్స్ విషయంలో ఇందాక ఎస్పీ గారు చెప్పారు, చాలా పటిష్టంగానే అమలు జరుగుతూ ఉంది ఆ విషయంలో. తర్వాత ఈ రెడ్ జోన్స్ సంబంధించి ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ విషయంలో మరింత కఠినంగా అమలు చేస్తే బాగుంటుందని నేను ఐజీ గారికి కూడా నేను వ్యక్తిగతంగా విజిట్ చేస్తా ఉన్నా. పర్టికులర్గా గుంటూరు డిస్టిక్ లో లాక్డౌన్ సంబంధించి ఏదైతే రిలాక్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తూనే దాన్ని ఇంకా మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల్లో ఇంకొంత బాగా జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో ఇంకొంత మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేలా మీరు కింద స్థాయిలో మీరు ఆదేశిస్తే బాగుంటుంది. దానితో పాటు ఈ రెడ్ జోన్స్ లో మనం ప్రత్యేకించి ఈ ఫేవర్ క్యాంప్స్ కూడా పెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఆర్డర్స్ గైడెన్స్ ఈ రోజు రేపట్లో మీకు వస్తాయి. అది 3-4 days లో మీకు ఆల్రెడీ అక్కడ ఉన్న సెంటర్ ఉంది, ఆ సెంటర్లో మేము మెయింటైన్ చేస్తూ ఉన్నామని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఒక ఫేవర్ హాస్పిటల్ రెడ్ జోన్లో మేము డైలీ ఇస్తున్నారు సార్. ఎంతమంది ఉంటాం కంప్లైంట్స్ అంటే సార్ ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే ఇప్పుడు క్వాంటిటీ మనం ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ పంపిస్తున్నాం సార్ అక్కడికి. పంపిస్తున్నప్పుడు ఏంటంటే ఒక చపాతీ ఇచ్చామనుకోండి, ఒక 2 చపాతీలు సరిపోవట్లేదు, 4 చపాతీలు కావాలంటారు, 3 కావాలంటారు. ఎక్కువ మంది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎంతమంది అడుగుతున్నారు ఏందనేది మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు సార్. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. 150 ఉన్నారు సార్, 150 ఉన్నారు సార్, 150. 129 పాజిటివ్ కేసు ఉన్నాయి సార్ ప్రజెంట్, అండ్ 21 క్వారంటైన్ కేసులు ఉన్నాయి సార్. ఈ 129 మెంబర్స్కి ఈ ఫుడ్ వాళ్ళ యొక్క టేస్ట్, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హిందూస్ ఉన్నారు సార్. క్వాలిటీ అండ్ హైజీన్ ఫుడ్ సార్. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఆల్మోస్ట్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ తీసుకుంది. 500 ఇంక్లూడింగ్ ఫుడ్ ప్లస్ బెడ్. బెడ్ మేడం 158 మంది ఉన్నారు సార్. ఏంటి ఎవరు వాళ్ళు? మన మైగ్రెంట్ లేబర్స్ కానివ్వండి, లేదంటే ఈ ఒంటరిగా ఉన్న వాళ్ళు, యాచికలు ఇట్లాంటి వాళ్ళందరినీ అక్కడ పెట్టాం సార్. ఎన్ని అవి 11 ఉన్నాయి సార్. మొత్తం 258 మంది ఉన్నారు సార్. ఇది కాకుండా సార్ అగ్రికల్చర్ లేబర్ మనకి మొత్తం 62,582 మంది అగ్రికల్చర్ లేబర్స్ ఈ పొలాలు అక్కడక్కడ ఈ పనులు చేసుకోవడానికి వచ్చి అక్కడ టెంపరీగా చిన్న చిన్న షెడ్స్ లాగా గుడ్స్ లాగా వేసుకుని ఉన్నాం సార్. అది ఆర్డీఓ మేనేజర్ ఆర్డీఓ ఆయన డివిజన్లోనే 18 మండలాలు ఉన్నారు. మ్యాక్సిమం వచ్చి పెద్దపాడు కాన్స్టిట్యున్సీ, ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మీరు చెప్పండి. 30 ఉన్నాయి సార్. 30లో 1,120 మంది ఉన్నారు సార్. తర్వాత సెకండ్ లైన్ హాస్పిటల్ జీజీహెచ్ చూస్తున్నాం సార్. గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ మనకు 90 సార్. అక్కడ ఇప్పుడు 26 ఉన్నాయి సార్. గ్యాప్ 64 ఉన్నాయి సార్. ఇంకా బయోమెడికల్ ఇంజనీర్స్ ఇన్స్పెక్ట్ చేపిస్తున్నాం సార్. ఒక 15 వరకు రెడీ అయ్యాయి సార్. మిగతావి కూడా ఇన్స్పెక్ట్ చేసి వర్కింగ్ కండిషన్ ఉంటే షిఫ్ట్ చేస్తున్నాం సార్. టోటల్ ఎన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి? 297 ఈ 85 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సార్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో 297 ఉన్నాయి. ఎస్ సార్. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి? జీజీహెచ్ 297లో మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఎక్విప్మెంట్ ఎంత, మన వెంటిలేటర్ 26 కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి. అంటే జీజీహెచ్ లో ఒక్కదానిలో 26 ఉన్నాయి. తెనాలిలో 5. ఇంకా తెనాలి హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్స్ లో ఉంటాయి కదా, అది కూడా ఐడిహెచ్ లో ఉన్నాయి. ఇవన్నీ లెక్క చెప్పండి. 297 టోటల్ గా వర్కింగ్ కండిషన్ లో ఉన్న మనకి అవైలబుల్ ఉన్న వెంటిలేటర్స్ లేదు సార్. కౌంట్ 297 సార్. వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయా లేదని చెప్పి మనం మొత్తం వెరిఫై చేపిస్తాం. ఇంకా చేయించలా అవుతున్నాయి సార్. ఆల్మోస్ట్ ఏదైనా వర్కింగ్ కండిషన్ ఉన్నాయని ఒక 15, 20, 25 క్లారిటీ ఉంటే చెప్పు, లేకపోతే ఉన్నాయి సఫిషియెంట్ గా ఉన్నాయా లేదా అనేది నాకు కావాలి ఆన్సర్. మీ దగ్గర 407 అని ఒక ఫిగర్ చెప్తున్నారు, 297 అని ఒక ఫిగర్ చెప్తున్నారు, 27 వెంటిలేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది
మనం ప్రిపేర్డ్గా ఉండాల్సిందే. టోటల్ ఎక్విప్మెంట్లో ఫస్ట్ లెవెల్లో వెంటిలేటర్స్ ప్రిపేర్డ్గా ఉండాలి. నువ్వు నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న పనికి చేయని వెంటిలేటర్స్ కౌంట్ కూడా చెప్తున్నావు నాకు. ఎందుకు ఆ కౌంట్? ఎంత వర్కింగ్ కండిషన్లో ఉన్న వెంటిలేటర్స్ మనం ఎన్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి మనం ఎన్ని టేక్ ఓవర్ చేసుకున్నాము, మన దగ్గర అవైలబుల్ ఉన్న వెంటిలేటర్స్ ఎన్ని మీ దగ్గర ఉంటే చెప్పు. లేకపోతే మన వాళ్ళు మీ దగ్గర ఏదైనా ఉంటే టెంటేటివ్గానే చెప్పండి నీకు తెలిసింది. సార్ మనకి ఇచ్చిన కౌంట్ 297 సార్. ఇన్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ మనం ఒక 50 హాస్పిటల్స్ వరకు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్. ముందు గవర్నమెంట్ సెక్టర్ చెప్పండి సార్. గవర్నమెంట్ సెక్టర్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. రాజనాయుడు గారు జీహెచ్ ఎన్ని ఉన్నాయి సార్? 26 సార్. 26. తెనాలి హాస్పిటల్లో 5 సార్. 5, 31. ఐడిహెచ్ బాపట్ల ఐడిహెచ్లో 6 ఉన్నాయి సార్. ఇప్పుడు ఎన్ఆర్ఐలో ఉండాలి కదా, ఎన్ని ఉన్నాయంటే ఉన్నా. ఎందుకంటే అక్కడ డిస్ట్రిక్ట్ కోవిడ్ సెంటర్ అక్కడ ఉంది కాబట్టి ఎన్ఆర్ఐలో ఎన్ని వెంటిలేటర్స్ అవైలబుల్ ఉన్నాయి? 23 సార్. 26 అవైలబుల్ ఉన్నాయి. సార్ 37 షిఫ్ట్ చేసాం సార్. మొత్తం ఇప్పుడు 60 ఉన్నాయి సార్ అక్కడ. ఎన్ఆర్ఐలో ఎస్ సార్. అంటే ఎక్కడ జీజీహెచ్ నుంచి షిఫ్ట్ చేశారా? లేదు సార్, ఆర్ఎంసీ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేశారు. అలాట్మెంట్ అంతా మన గవర్నమెంట్ నుంచి వచ్చింది సార్. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చింది అలాట్మెంట్. దాని ప్రకారం మనం చేస్తాం సార్. సరే, అయితే కొంచెం ఈ వెంటిలేటర్స్ విషయంలో కొంచెం క్లారిటీ లేదు కరెక్ట్. అంటే క్లారిటీ అంటే సార్ మనకి కావాల్సింది 407 వరకు 7 హాస్పిటల్స్ సోర్స్ ఐడెంటిఫై చేశారు. ఆ 37 కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. 30 వచ్చేసి ఆల్రెడీ సెటప్ ఉన్నాయి కదా, అందుకని మనం వెంటిలేటర్స్ ఎన్ని మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ టీమ్ సార్. హాస్పిటల్ చెప్పండి వెంటిలేటర్స్. మనకు జిల్లాలో 297 వెంటిలేటర్స్ ఉన్నాయి కదా. 200 ఇప్పుడు ఎన్ఆర్ఐ ఏంటంటే ఖచ్చితంగా 60 సార్. అది కాదు, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయన్నారు? 297. 297 టోటల్ గా ఎంత మన గవర్నమెంట్ ఇవి 7 హాస్పిటల్స్ లోని 7 హాస్పిటల్స్ లో 87 ఉన్నాయి సార్. 87. ఈ వెంటిలేటర్స్ అన్ని గవర్నమెంట్ సంబంధించినవి మనయేనా లేకపోతే ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ ఏనా? ప్రైవేట్ అన్ని కలిపి ఏంటంటే మొత్తం ముందు మన హ్యాండ్ మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. ఓన్లీ జీజీహెచ్ లో 26 ఉన్నాయి. జీజీహెచ్ లో 26. అయితే మనం ఆల్రెడీ గవర్నమెంట్ మిమ్మల్ని అడిగింది కదా రిక్వైర్మెంట్ మీకు ఎన్ని కావాలి వెంటిలేటర్ ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ప్లాన్ అంతా ఇచ్చారు సార్. దాని ఇచ్చారు. ప్రకారం మనం మూవ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ. ఇట్లా ప్రొసీజర్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐ 60 వెంటిలేటర్స్ ఒకటి కూడా రెడీ అవుతున్నాయి. రెడీ అవుతా ఉన్నాయి కదా. మెప్మా వాళ్ళు చేస్తున్నారు, డిఆర్డీఏ వాళ్ళు చేస్తున్నారు. మనకి ఫ్యామిలీకి 3 అంటే సిడిఎస్లో 20,630 పీపీ ఉన్నాయి సార్ మాకు. N95 పీపీలు అంతకు ముందు నేను N95 ఫస్ట్ రివ్యూ చేసినప్పుడు పీపీలు మాకు రిక్వైర్మెంట్ ఉందని, N95 మాస్క్ సఫిషియెంట్ గా లేవని మీరు చెప్పారు కదా. అవన్నీ కూడా స్టాక్ మీకు రెగ్యులర్ గా వస్తుంది సార్. ఇప్పుడు సిడిఎస్ లో మనకి 20,630 డిమాండ్ మేరకు సప్లై ఎంత ఉందో మీకు ఉంది సార్. స్టాక్ N95 కూడా ఉన్నాయి సార్. N95 మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి సార్ మాకు. అంటే హైపోక్లోరైడ్ సొల్యూషన్, శానిటైజర్స్, సర్జికల్ మాస్క్ ఇవన్నీ ఉన్నాయి సార్. మెడిసిన్ కూడా మేము 60,000 హైడ్రాక్సిక్లోరోక్విన్ తెచ్చుకున్నాం సార్. అందులో 60,000 ఇచ్చారు సార్ మాకు. అదే సార్ 36,000 డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సార్. ఇంకా 24,000 ఉంది సార్. గవర్నమెంట్ అజిత్రోమైసిన్ కూడా స్టాక్ పెట్టుకున్నారు. ఎజిత్రోమైసిన్ మాకు అంటే రెగ్యులర్ గా ఉంటుంది సార్. ఎజిత్రోమైసిన్ తో అసలు ప్రాబ్లం లేదు సార్ మాకు. ఇది ఒకటి హైడ్రాక్సిక్లోరోక్విన్ కొత్తది కాబట్టి అది లేదు, తెప్పించుకున్నాం సార్. తెప్పించుకున్నారు. We are going to requisition services of some private doctors also, private specialists. We are also depending on the recruitment done by the state government for specialists. And we request the government to allot people enough for 500 COVID patients because we have 500 beds, COVID beds. In COVID, మీరు ఇస్తే ఇవ్వాలి సార్. 4 డిస్ట్రిక్ట్స్ కి మీరు డాక్టర్స్ ఏదైతే కొత్తగా మనం ఇప్పుడున్న స్టాఫ్ మాత్రం ఒక 100 పేషెంట్స్ స్పెషలిస్టులు అంటే
కోవిడ్ రిలేటెడ్ అడిగారు, పల్మనాలజిస్టులు కానివ్వండి, అనస్థీషియన్లు కానివ్వండి, జనరల్ మెడిసిన్ కానివ్వండి, ఎవరన్నా వీళ్ళందరినీ ఎంతమంది మొత్తం సఫిషియెంట్, ఎందుకంటే కేసెస్ పెరుగుతా ఉన్నాయి కాబట్టి అంత పర్టికులర్గా అడుగుతా ఉన్నా. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా, సఫిషియెంట్గా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మేము అడిగామో ఆ రిక్వైర్మెంట్ కోవిడ్లో ఉన్నారు, ఎవరు కోవిడ్లో లేరనేది ముందుగా తెలియదు కాబట్టి ఒక ట్రయల్ సెంటర్ లాగా ఒకటి పెట్టుకున్నాం సార్. సస్పిషియస్ కేసెస్ తప్పనిసరిగా అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు రావడం చాలా సిక్గా వస్తున్నారు సార్. ఒక్కోసారి బ్రాడ్ డెడ్ లేదా వచ్చిన హాఫ్ అన్ అవర్లో చనిపోవడం అలాంటివి కూడా సార్. అటువంటి వాళ్ళ కోసం తప్పనిసరిగా ఫెసిలిటీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఈవెన్ దో అవర్ హాస్పిటల్ ఈజ్ నాన్ కోవిడ్ అని డిజిగ్నేట్ అయినా కూడా కోవిడ్ కూడా ఒక అలవెన్స్ తప్పనిసరిగా వీఆర్ గేరింగ్ అప్ టు దట్ సిచ్యువేషన్ సార్. మరి మిగిలిన స్పెషాలిటీస్ కానీ ఓపీ రన్ అవ్వట్లేదు, ఓపీ రన్ అవుతుంది అక్కడ. ఓపీ రెగ్యులర్ ఓపీ రన్ అవ్వట్లేదు సార్. బట్ క్యాజువాలిటీ అదివరకు ఎంత సెన్సెస్ ఉందో ఇప్పుడు కూడా అంతే సెన్సెస్ ఉంది సార్. అది ఏమాత్రం తగ్గలేదు సార్. జీజీహెచ్ లోనే ఎంసీహెచ్ బ్లాక్ కూడా సెపరేట్ గా ఉందా? సెపరేట్ గా ఉంది సార్. ఎంసీహెచ్ సెపరేట్ వేరే జీజీహెచ్ ప్రెమిసెస్ లోనే ఉందా? రోజుకి ఎన్ని జరుగుతా ఉన్నాయి డెలివరీ చేస్తున్నారు? డెలివరీస్ అరౌండ్ 30 జరుగుతూ ఉంటాయి సార్ రోజుకి. అందులో కొంచెం అక్కడ ఈ కరోనాకు సంబంధించి ఏది సస్పెక్టెడ్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ ఏమి అక్కడ పాయింట్స్ వాళ్ళకే ఇచ్చేసి చేసుకోమంటే చేసుకుంటారు. చెప్పడం లేదు, వాళ్ళని పంచడం చెప్పడం లేదు. కావాలంటే మీరు వచ్చి మా మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే మున్సిపల్ కమిషనర్ లేకపోతే క్వారంటైన్లో ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి మీకు కావాల్సిన మీరు ఫోటో తీసుకోండి పెట్టుకోండి మీరు ఇచ్చినట్టు అని చెప్తున్నాం. కొంచెం ప్రాక్టికల్గా చెప్పారు సార్. షార్టేజ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఏం చేస్తున్నామంటే తమకు ఇందాక చూపించినట్టు నేషనల్ బ్యారియర్స్ అట్లా పెడుతున్నాం సార్. ఈ కట్టే క్రమంలో కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని నెగిటివ్గా తప్పుగా ప్రచారం చేసే యాంగిల్ కూడా ఉంది సార్. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను అనుకోవటం 1 or 2 daysలో గ్రామాల మధ్య సార్ గొడవ అయ్యేది ఉండే సార్. మా గ్రామం నుంచి మేము వెళ్తుంటే మీరు కూడా అతను డెత్ అయిన తర్వాత బయటకు వచ్చింది. సో దానివల్ల కొంచెము ఆ 2 ఏరియాస్ నుంచి స్ప్రెడ్ అవ్వటం జరిగింది. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ సార్, ఫర్దర్గా విల్ నాట్ వెరీ ర్యాపిడ్ ఇంక్రీజ్ బట్ వీ కెన్ కంటైన్ ఇట్ సార్. ఒక టౌన్లో మాత్రం ఇంకా కంక్లూజివ్గా ఇంకా ప్రూవ్ కాలేదు సార్. దట్ ఈస్ అన్ఫార్చునేట్గా ఏమిందంటే 2 కేసెస్ ఏదైతే స్టార్ట్ అయినాయో అవి 2 ఆఫ్టర్ డెత్ రివీల్ అయింది సార్. ఆఫ్టర్ డెత్ వాళ్ళు అడ్మిట్ అవటం, ఆఫ్టర్ డెత్ అయిన తర్వాత పాజిటివ్గా తేలటం, ఈ లోపల 5-6 days వాళ్ళు ఫ్రీ మూవ్మెంట్ జరిగింది. పర్సన్ ఇన్ నసరావుపేట రియలీ మూడ్ బీయింగ్ ఎ స్లమ్. ఇంకొకటి మన దగ్గర ఎక్కువ కేసెస్ చేయడానికి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ జరిగింది సార్. శాంపుల్స్ ఈ ప్రెషరైజ్ ది కలెక్టర్ గారు అండ్ వెంటబడి మేము చేయించుకున్నాం సార్. అది ఒకటి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎక్కువ చేయటం అండ్ ఈవెన్ అసిమ్టోమేటిక్ కేసెస్ కూడా ఎక్కువ చేశాం సార్. అసిమ్టోమేటిక్ కేసెస్ మిగతా జిల్లాల్లో నెల్లూరు ఆల్సో, ప్రకాశం ఆల్సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ సార్. అక్కడ దే నాట్ ఎక్కువ అసిమ్టోమేటిక్ కేసెస్ దే నాట్ గోయింగ్ ఫర్ ది టెస్ట్ సార్. నెల్లూరులో కొంత జరిగింది కానీ ప్రకాశంలో జరగలేదు. సో అసిమ్టోమేటిక్ కేసెస్ కూడా మనం ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్గా పాజిటివ్ వచ్చినాయి సార్. దట్ ఈస్ ద వన్ రీజన్ సార్. దిస్ ఇస్ ద మెయిన్ పాజిటివ్ కేసెస్లో ఎక్కువ అసిమ్టమాటిక్ అండ్ హౌసెస్ అని కాంటాక్ట్ ఉండటం, ఈచ్ హౌస్లో ఎక్కువ మెంబర్స్ ఉండటం, వాళ్ళు విత్ ఇన్ ది ఫ్యామిలీ రాలేదు సార్. బికాజ్ లాక్డౌన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవటం వల్లనే అదర్ ప్లేసెస్కి ఇట్ హ్యాస్ నాట్ స్ప్రెడ్ విత్ ఇన్ ది రెడ్ జోన్ ఓన్లీ. వన్ పర్టికులర్ ఏరియా ఓల్గుంటూరు అక్కడే 70 cases. సో అది ఒకటి ఏంటంటే ద వన్ రీజన్ ఈజ్ 18th 12 barriers చేస్తే బెటర్, ఫోర్స్ని ఫెడరల్ని పెట్టచ్చు అని డిస్కస్. ఇట్స్ ఏ ప్రాబ్లమ్ మాకు. టేక్ అప్ సబ్మిషన్ సార్. The police department has expressed one concern about the availability of force. Sufficient force మాకు ఉన్నంత వరకు చేయగలుగుతున్నాం. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ కనుక మాకు ఇవ్వగలుగుతున్నాం ఇంకా బెటర్గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది ఒకటి తమ దృష్టి. He got engagement function on 22nd sir in పొన్నూరులో ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి కొంతమంది వాళ్ళ పెద్దల్ని వాళ్ళని కలిపి చేసుకోవడం కూడా జరిగింది సార్. ఆ ఫంక్షన్లో యూ హ్యావ్ ఎవ్రీ
the documentary record, sir. He went to the hospital, the Sri Kirti Hospital in Ponnur town, sir. He got medical tests and he visited even Karlapalam village, sir. అక్కడ స్పాన్సర్ ఒక ఎక్స్-పర్సన్ కి రావడం కూడా జరిగింది సార్. సో దీస్ ఆర్ ద లింక్ హూ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ సార్. ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ప్రైమరీ వాళ్ళు సెకండరీ కాంటాక్ట్స్ మేము తీసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎవరికి అక్కడ పాజిటివ్ రాలేదు సార్. ఓన్లీ థింగ్ ఈస్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్ అండ్ నెంబర్ ఆఫ్ ర్యాపిడ్ శాంపిల్స్ అండ్ 2 NAT కిట్స్ ద్వారా ఎక్కువ చేస్తే అండ్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ సార్. ఇది గుంటూరు రూరల్ సార్ మన వాళ్ళు రౌండ్ ది క్లాక్ చేస్తున్నారు సార్. ఆల్ ద చెక్ పోస్ట్ అట్లా నోటీసులు కూడా ఇవ్వటం, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండమంటాం, అది కూడా జరుగుతుంది సార్. ఢిల్లీ రిటర్నీస్ వాళ్ళంతా ఫారిన్ రిటర్నీస్ సార్ వీళ్ళంతా. అలాగే సార్ రౌండ్ ది క్లాక్ చెక్ పోస్ట్ సార్. ఈ చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి. ఈచ్ అండ్ ఎవరీ వెహికల్ చెక్ చేసిన తర్వాత మనం పంపించడం జరుగుతుంది సార్. ఎసెన్షియల్ కమోడిటీస్ వెహికల్స్ లైక్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా ఆపడం కూడా జరగట్లేదు సార్. చాలా స్మూత్గా జరుగుతుంది సార్. ఈవెన్ మన ఒక హోమ్ గార్డ్ కూడా గాట్ సిక్ సార్. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. హీ ఈస్ గెటింగ్ ద ట్రీట్మెంట్ సార్. స్టాఫ్ కూడా కొంతమంది గాట్ ఇంజూర్డ్ సార్ ఇన్ ద నోబుల్ వర్క్స్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ వాళ్ళు పాజిటివ్ అని ఎక్కడ తెలియదు సార్ గుంటూరు టౌన్లో. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది కలిసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాజిటివ్ అని తెలిసింది సార్. నసరాపేటలో అట్లాగే జరిగింది సార్, దాచేపల్లిలో అట్లాగే జరిగింది సార్. ఈ 2 కేసులు కూడా మాకు వెరీ వాళ్ళు వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాజిటివ్ అని తెలిసింది సార్. సో ఈలోగా దే మెట్ ది నెంబర్ ఆఫ్ పీపుల్, అట్లా దే గాట్ స్ప్రెడ్ ఇట్ సార్. అలాగే సార్ ఈ మనకి ఒక ఇండియన్ ఆర్మీ ఉన్న జవాన్ సార్. ఈవినింగ్ ఆల్సో విల్ క్యాప్చర్ ఇట్. పాజిటివ్ వచ్చేటప్పటికి వీఆర్ గెటింగ్ మినిమం 1 week టైం సార్. ఈ 1 week టైంలో దే ఆర్ మీటింగ్ సమ్ అదర్ పీపుల్. దట్స్ వై ఇట్స్ ద గెటింగ్ స్ప్రెడింగ్ సార్. దట్ ఈస్ ద కీ సార్ దేర్. So right now we are all blocked all the red zones sir. Orange zones who have the 5 sir, including today's Chalhurpet town. That is one case only pending sir. Chalhurpet town the pregnant Samay sir, and then Kunkalagunda nunchi Purushotapatnam is a village, is a part of Chalhurpet. Kunkalagunda sir. Yes sir. Nagrekal అమ్మగారి ఇంటికి వచ్చింది సార్ డెలివరీకి. అదే పురుషోత్తపట్నం వాళ్ళ హస్బెండ్స్. నసరాపేట కూడా చూపించండి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మూవ్మెంట్ సార్ వీ కెన్ వ్యూ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ 5 kilometers రేడియస్ ఆఫ్ దిస్ త్రూ దిస్ డ్రోన్ సార్. ఇది నసరాపేట కదా. పబ్లిక్ మూవ్మెంట్ డే లైట్లో కంప్లీట్గా ఆడ్ సార్. అండ్ వాళ్ళు కూడా యాక్చువల్గా బయటగా రావట్లేదు. దే ఆర్ ఆల్సో కోఆపరేటింగ్ సార్ పబ్లిక్. అండ్ ఎక్కడైనా ఇన్ అండ్ అరౌండ్ 2-3 persons యూత్ మాత్రం దే ఆర్ కమింగ్ ఆన్ ద బైక్స్. దట్ ఇస్ ఆల్సో విత్ బోలార్డ్స్, సిమెంట్ బోలార్డ్స్ కంప్లీట్గా బ్లాక్ చేయడం కూడా జరిగింది సార్. ఎసెన్షియల్ కమోడిటీస్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అరేంజ్ చేసిన వార్డ్ వాలంటీర్స్ ద్వారా అందరికీ సప్లై కూడా జరుగుతుంది సార్. ఇక్కడ సార్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇస్ వాళ్ళని షిఫ్ట్ చేస్తే వాళ్ళు ఇన్సైడ్ డోర్ లాక్ చేసుకుని
ఈవినింగ్ చీకటి పడేంత వరకు దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ సార్. మీ టెస్ట్లన్నీ ఫాల్స్, యూఆర్ రాంగ్లీ ఇంప్లికేటింగ్ ఆన్ అస్ అని. బట్ ఈ విధమైన ఫీల్డ్లో నాన్ కోఆర్డినేషన్ కూడా ఉంది సార్ ఫ్రమ్ పబ్లిక్ సైడ్. బట్ మన స్టాఫ్, మెడికల్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, అలాగే పోలీస్ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఇలాగా ఈ పీపీఈ కిట్స్ ధరించి సార్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ డోర్స్ నాక్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి దాదాపు 88 మెంబర్స్ని మనం నైట్ షిఫ్ట్ చేయడం జరిగింది సార్. దిస్ ఇస్ 88 సార్, 88. అలాగే ఆరెంజ్ జోన్ సార్, డ్రోన్ పిక్ చూపిస్తాం. డ్రోన్ సార్, దిస్ ఇస్ ద డ్రోన్ సార్, దిస్ అచ్చంపేట sir. Have a look sir. Any kind of essential commodities to travel or emergency vehicles to ఉన్నాయి సార్. ఒకటి నర్సరావుపేట్, సెకండ్ సార్ దాచేపల్లి, థర్డ్ ఈజ్ అచ్చంపేట సార్, అండ్ ఫోర్త్ ఈజ్ మాచర్ల టౌన్ సార్. ఇవన్నీ కూడా ఆఫ్టర్ 26th సార్ మాచర్ల టౌన్లో కానీ అచ్చంపేటలో కానీ మళ్ళీ కేసెస్ ఏమీ రిపోర్ట్ కాలేదు సార్. అక్కడ ఎఫెక్టివ్గా మనకి కంటైన్మెంట్ అనేది నడుస్తుంది సార్. These are the pick, I want to show it sir. Is today morning మండల్ వైజ్ మూవ్మెంట్ లేకుండా కట్టెలు చేయడానికి మనం న్యాచురల్ బ్యారియర్స్ గా ఉండడానికి కాస్త ముళ్ళ కంచెలు ప్రతి బోర్డర్ మండల్స్ లో ఇట్లా వేయడం జరిగింది సార్. మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేము సమన్వయంతో వాళ్ళకి బ్యారికేడింగ్ కూడా చేస్తాం. దీన్ని మనం చాకచక్యంగా అక్కడ చేసి మళ్ళీ దీని మీద కేసు కట్టి వెహికల్ కూడా సీజ్ చేస్తాం సార్. ప్లీజ్ సార్, ముగ్గురు సార్. Yes sir. We have in Guntur rural లో సార్ నిన్నటి వరకు 51 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి సార్. మళ్ళీ మార్నింగ్ ఇంకొక 11 కేసెస్ రిపోర్ట్ అయ్యాయని సమాచారం వచ్చింది సార్. ఇంక్లూడింగ్ ఒక డెత్ కేస్ ఇన్ చెల్పూర్పేట టౌన్ సార్. ప్రెగ్నెన్సీ సార్, 6 months ప్రెగ్నెన్సీ అని కూడా తెలుసు. I want to bring it to the notice of అది ఈరోజు 5 కేసెస్ సార్. అన్నీ కూడా 10 వరకు కూడా ట్రేస్ అవుట్ అయినాయి. అన్నీ కూడా ఎస్టాబ్లిష్ లింక్ సార్. ఇంక్లూడింగ్ మన హోమ్ గార్డ్ జీబీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న నర్సరావుపేట హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సార్. అలాగే అక్కడ వరవకట్ట అనే ఒక కాలనీలో చనిపోయిన మల్లాల శ్రీనివాసరావు అనే కాంటాక్ట్కి సంబంధించిన కాంటాక్ట్ సార్. ఎస్ సార్. అలాగే సార్ మాకు టోటల్గా ఫారెన్ రిటర్నీస్ 1185 ఉంటాయి సార్. అందరికీ కూడా అబౌవ్ 28 days కంప్లీట్ అయింది సార్. అందరూ కూడా 1185. క్వారంటైన్ సెంటర్స్ మొత్తం ఈ రోజు వరకు కూడా సార్ అన్ని సబ్ డివిజన్స్లో కలిపి 433 persons స్టిల్ గుంటూరు రూరల్ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు సార్. ఇప్పటి వరకు పాజిటివ్ ఒక 8 persons వాళ్ళ క్యూర్ అయిన తర్వాత రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సార్. అలాగే అప్రాక్సిమేట్లీ 90 ప్రైమరీ అండ్ సెకండరీ పర్సన్స్ వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సెస్కి వెళ్ళడం కూడా జరిగింది సార్. సార్ ఇక్కడ మనకి ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద హానరబుల్ మినిస్టర్ నోటీస్ సార్. మనకి స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి సార్. ఇక్కడ కాస్త రూత్లెస్గానే మేము చేయాల్సి వస్తుంది సార్. దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ లైక్ ప్రకాశం ఆర్ కృష్ణ, వాట్ ఆర్ ఇట్ మే బి ద పర్సన్స్ ఇస్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ పాస్ సార్. వీఆర్ నాట్ అలౌయింగ్ ఇట్ సార్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సింపుల్ వీడియో సార్. వీళ్ళు మిల్క్ ట్యాంకర్ వెహికల్ హైడ్ అయ్యి వస్తుండగా మన వాళ్ళు లిడ్ ఓపెన్ అయ్యి ఉండడం చూసి అంటే ఇది ఎంత అలర్ట్నెస్ గా ఉన్న మీరు ఇప్పుడు ఏర్పాటు చేయడం అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ అవి క్వారంటైన్ సెంటర్స్ గానే ఉన్నాయి సార్. ఒక సెంటర్ ఏదైనా మార్చండి సార్. అంటే ఇప్పుడు ఇంకా మనకి 162 కేసెస్ కదా సార్. అక్కడ 500 కెపాసిటీ ఉంది మనకి రంగారాయ హాస్పిటల్. మీరు ఏదైనా లోకల్ అడ్జస్ట్మెంట్ ప్రకారం మీరు ఇవి యాక్టివేట్ చేసి పెట్టుకుంటాం సార్. ఒకటే ఎస్పెషల్లీ ఇండివిజువల్ టాయిలెట్స్ దానికి అటాచ్డ్ ఉన్న అంటే మేము 3 days లో ఈ రోజు కానీ రేపు కానీ మీకు ఆ గైడ్ లైన్స్ వస్తాయి. అందుకని ముందే చెప్తాను మీకు వచ్చి ఉంటుంది కదా క్లియర్గా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు కదా. దానికి బట్టి మీరు పర్టికులర్గా మన గుంటూరు ప్రైవేట్ చేసి జోనల్ కోవిడ్ సెంటర్ చేస్తున్నాం. అది కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ క్లస్టర్ కూడా స్పెషల్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు టెస్టింగ్ కెపాసిటీ పెంచుకుంటామన్నారు కదా, ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేది ICMR కొంత పెండింగ్ పెట్టమని చెప్పింది కదా కలెక్టర్ గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీరు ఎలా కంటిన్యూ చేస్తారు? ఇప్పుడు RT-PCR రెండు చేస్తాం సార్. కియా మెషిన్ కూడా వచ్చింది, దాని మీద ప్రోటోకాల్ పంపిస్తా ఉన్నారు, కిట్స్ పంపిస్తా ఉన్నారు. కిట్స్ మీకు ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తాయి. ఆ ప్రోటోకాల్ కూడా రావాలి సార్. ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఏంటి, ఎవరిని చేయాలని దాని మీద అయితే గంటకి 100 టెస్టులు చేయొచ్చు. గంటన్నరలో చేయొచ్చు అంటారు, గంట కాదు గంటన్నరలో చేయొచ్చు. రోజుకి 1000 చేయొచ్చు. కాబట్టి అది కూడా ప్రిజంప్టివ్ సార్. దాన్ని మళ్ళీ RT-PCR కన్ఫర్మ్ చేసుకొని చేయాలి. ఏదైనా ఆర్టిఫిషియల్ నెగిటివ్ వస్తే నెగిటివ్ అని వదిలేసేయచ్చు, బట్ ప్రిజంప్టివ్ పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఒక క్లియర్ మిషన్ ఒకటి వచ్చింది కదా, ఒకటి వచ్చింది, ఇన్స్టాల్ అయిపోయింది సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇన్స్టాల్ అయింది. ఆ క్లియర్ మిషన్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ రోజు ఇప్పుడు గైడ్ లైన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు వస్తాయి. వచ్చిన తర్వాత క్లియర్ మిషన్ పర్టికులర్గా రెడ్ జోన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. రెడ్ జోన్స్లో ఎక్కువ క్లియర్ టెస్టింగ్ ఎక్కువ, రెడ్ జోన్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మనకి రూరల్ ఏరియాస్లో కూడా ఉంది సార్. రూరల్ ఎస్పీ గారు ఉన్నారు. రూరల్ ఎస్పీ గారు కూడా ఈ లాక్డౌన్ రూరల్ ఏరియాస్లో ఎక్కడో చోట నేను ఒక ఫేవర్ సెంటర్ నేను విజిట్ చేస్తాను. అందుకని ఇప్పుడే నేను వచ్చి రావాలి, కానీ ముందు మీకు కొంత టైం ఇచ్చి చేద్దామని నేను రావట్లేదు. మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ జరుగుతా ఉంది సార్. క్యాంప్ అయినా మీరు ఒకసారి ఎందుకన్నా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మీరు ఒకసారి జరుగుతుందా? జరుగుతుంది సార్. ఇప్పుడు జరుగుతుంది సార్. జరిగింది మంచిది. ఫేవర్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు గైడ్ లైన్స్ ఇచ్చి 3 days కదా అయింది. మరి ఇమ్మీడియట్ గా 3 days లోనే ఇన్ని క్యాంపులు మీరు ముందు నుంచే మేము కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసాం సార్. కంట్రోల్ రూమ్ ప్రోటోకాల్ పెట్టుకున్నాం సార్. కంట్రోల్ రూమ్ లో మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉండాలి, ఇంక్లూడింగ్ మెడికల్ ఆఫీసర్, ANM, ఆశా. ఆ నెంబర్ వాళ్ళ నెంబర్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా అందరికీ వాలంటీర్స్ ద్వారా ఇచ్చాం సార్. ఏదైనా మెయింటైన్ చేస్తాం. ఫేవర్ క్యాంప్స్ అయితే మెయింటైన్ చేస్తాం. శానిటేషన్ కూడా బాగా జరుగుతూ ఉంది అక్కడ. ఈ రెడ్ జోన్స్ లో చాలా నిన్న తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రతి రెడ్ జోన్ లో కూడా కోవిడ్ కేర్ సెంటర్ మీకు వచ్చింది ఆట. అదే సార్, కోవిడ్ కేర్ సెంటర్ రెడ్ జోన్ కి దగ్గరగా ఉన్నట్టు. దగ్గర ఆల్మోస్ట్ రెడ్ జోన్ అంటే క్వారంటైన్ సెంటర్ సార్. యాక్చువల్గా కోవిడ్ ఏదైనా కోవిడ్ క్వారంటైన్ కానీ అంటే క్వారంటైన్ సెంటర్లో ఏమవుతుందంటే ఓన్లీ మెడికల్ ఆఫీసర్ వస్తారు. కోవిడ్ సెంటర్లో ఏదైనా వీలైతే కొంచెం హైయర్ ట్రీట్మెంట్ దానికి సంబంధించి ఏదన్నా ఒక ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ దానికన్నా కొంచెం బెటర్గా ఉంటాయి. క్వారంటైన్ సెంటర్లో ఓన్లీ ఒక మెడికల్ ఆఫీసర్ని మనం అపాయింట్ చేయగలుగుతాం. ఒక ANM, ఆశా మ్యాక్సిమం పెట్టగలిగితే ఒక మెడికల్ ఆఫీసర్. కానీ కోవిడ్ సెంటర్కి క్వారంటైన్ సెంటర్కి డిఫరెన్స్ కోవిడ్ సెంటర్లో మాత్రం ఖచ్చితంగా ఒక కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేసి మనం మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇచ్చాం క్లియర్గా. కోవిడ్ సెంటర్లో సార్ యాక్చువల్గా అయితే కోవిడ్ కేర్ సెంటర్లో పాజిటివ్గా టర్న్ అయ్యి సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళని అసిమ్టమాటిక్ కేసులు ఉంచమని చెప్పారు సార్. ఉంచి వాళ్ళకి ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్పెషలిస్ట్ లాంటి వాళ్ళు రోజు విజిట్ చేసి పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ లెవెల్స్ ఎవ్రీడే టెస్ట్ చేయమన్నారు. టెస్ట్